ఉస్మానియా యూనివర్సిటీ కొత్త వీసీ కుమార్ ములుగురామ్ను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థి సంఘాల ఆఫీసు బేరర్స్ కన్సార్టియం ఆధ్వర్యంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓయూలోని సమస్యలను పూర్వ విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకొచ్చారు. ఓయూ అభివృద్ధి కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. సన్మాన కార్యక్రమంలో 1978 నుంచి 1988 బ్యాచ్కు చెందిన వివిధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. గతంలో మాదిరిగానే యూనివర్సిటీలో ఎన్నికలు నిర్వహించాలని వీసీకి విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర దాదాపుగా 107 సంవత్సరాల చరిత్రలో ఎలక్టెడ్ విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన విద్యార్థి సంఘ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల వరకు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక ముగ్గురు నలుగురం కలిసి ఆలోచనలో మెదిగినటువంటి ఈ యొక్క సమావేశం. దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో 3 ప్రధానమైనటువంటి, ఒకటి, ఉస్మానియా యూనివర్సిటీని విద్యాపరంగా గతంలో ఎంత పెద్ద పేరుండెనో ఆ పేరుకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి నూతన వైస్ ఛాన్సలర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలు, అంటే దాదాపుగా 212 విభాగాలు ఉన్నాయి ఇందులో. అంటే సైన్స్లో, ఆర్ట్స్లో, సోషల్ సైన్సెస్లో, లాలో, ఇంజనీరింగ్లో, టెక్నాలజీలో, వీటన్నిటిని కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి. గతంలో ఈ యూనివర్సిటీలో నుంచి చదువుకొని బయట విదేశాలకు వెళ్ళినవారు, అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే ఉన్నట్టు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ విద్యాభివృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగింది. మరి దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో ఎలక్షన్స్ అవుతున్నాయి. కేవలం మరి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో జరగడం లేదు కాబట్టి అది కూడా ఒక అంశం మాత్రమే. అది వీసీ గారి చేతిలో లేదు. కానీ ప్రభుత్వానికి నివేదించవలసిందిగా వారికి మేమందరం కూడా కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి యూనివర్సిటీని రాబోయే కాలంలో మరి ముఖ్యంగా ఆర్థికంగాను, అదేవిధంగా విద్యాపరంగాను ముందుకు తీసుకుపోయే విధంగా మా వంతు కృషిగా వీఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ ద ఉస్మానియా యూనివర్సిటీ. మేము అనేక వివిధ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళం, వివిధ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళం అందరం ఉన్నప్పటికీ ఇక్కడ కేవలం ఉస్మానియన్స్, అంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పౌరులుగా, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క బిడ్డలుగా యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. తెలంగాణ అస్తిత్వానికి, అభివృద్ధికి, ఆత్మగౌరవానికి గుండెకాయ లాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించాలని చెప్పని, తెలంగాణకు ఒక స్ఫూర్తిదాయకంగా, భవిష్యత్ తరాలన్నిటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధి కేంద్రంగా మారని ఉద్దేశంతో 1977 సంవత్సరం నుండి మొదలుకొని 1988 వరకు ఉన్నటువంటి వివిధ కళాశాలలకు చెందినటువంటి విద్యార్థులచే ఎన్నిక కాబట్టేటువంటి ఒక విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా ఇవాళ సమావేశమై వైస్ ఛాన్సలర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటమైంది. సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా, రకరకాల పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఉస్మానియా విశ్వవిద్యాలయ పునర్వైభవాన్ని పెంపొందించడం కోసం అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావటమైంది. 2-3 కీలకమైనటువంటి ఒక అంశాలు వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి తీసుకురావటమైంది. ఒకటి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామిక వాతావరణం ఉండాలా. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాస్వామిక వాతావరణం ఉండాలంటే యూనివర్సిటీస్లో ఎన్నికలు ఉండవలసిన అవసరం ఉంది. యూనివర్సిటీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ద లీడర్స్ అని అంటారు. అట్లాగే ఇక్కడ లీడర్లు నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్ బట్ ఎవ్రీ సెక్టర్లో, ఎవ్రీ డొమైన్లో కూడా ఒక నాయకత్వ లక్షణాలు పెంపొందించాలా, ఒక ఇనిషియేటివ్ పెంపొందించాలంటే ఎన్నికలు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని చెప్పని వీసీ గారికి అపీల్ చేయటమైంది. మీ ద్వారా కూడా ఈరోజు ఈ టీ న్యూస్ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పని. రెండవది, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలన్నిటికీ కూడా అవసరమైనటువంటి రీతిలో నిధులను సమకూర్చాలా. ముఖ్యంగా అధ్యాపకులు కావచ్చు, అధ్యాపకేతర సిబ్బంది కావచ్చు, మళ్ళా సమిష్టిగా ఒక సమాలోచన జరిపి ఒక కాంప్రహెన్సివ్ ఉస్మానియా విజన్ డాక్యుమెంట్ను మేము వైస్ ఛాన్సలర్ గారికి ఇస్తాము. దాన్ని అమలు చేయాలని చెప్పని భవిష్యత్తులో మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తాం.